కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. దేవుని బిడ్డలారా, ఈ టీవీ కార్యక్రమమును శ్రద్ధతో ప్రతి వారము కూడా వీక్షిస్తున్నందుకు దేవుని తరఫున మొదటగా మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుడు ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని బట్టి ప్రతి వారము కూడా మీతో ఈ దేవ వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్ I am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week in Jesus' name. దేవుని వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కండ్లు వీసుకోవలసిందిగా మనవి చేయుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఆయన ఎంతవరకు నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ బాహుల క్రింద భద్రపరిచి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసినందుకు మీ స్తోత్రములు. ఇదిగో నా ప్రభువా, మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రియబిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపండి. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే నాయన వారి యొక్క వ్యాధులను స్వస్థపరచండి నాయన. మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకునేటువంటి బిడ్డలుగా తయారు చేయమని, ఈ చిన్ని మనవులు మీ పరలోక సన్నిధిలో చేరనేమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యాన్ని మనం ఎంతో కాలంగా చదువుకుంటున్నాం, ఎంతో కాలంగా మనం వింటున్నాం. ఎన్నో రకరకాలైనటువంటి సువార్త కూడికలకు మనం వెళుతున్నాం. అయితే వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని విని మరి దాన్ని వెంటనే మర్చిపోవటం వలన ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు. ఎంతో కష్టపడి దూర ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో విని దేవుని యొక్క వాక్యములో ఉండేటువంటి సంగతులను గ్రహించి వాటి ప్రకారంగా మన యొక్క జీవితాలను మలుచుకున్నట్లయితే అది ఎంతో ఫలభరితంగా కనపడుతూ ఉంటుంది. అయితే చాలామంది ఏంటంటే రకరకాలుగా ఏయో కోరికలు మనసులో ఉంచుకొని, లేకపోతే ఏయో బాధలతోటి అవి మనసులో ఉంచుకొని ఈరోజు దైవ వాక్యం వింటే చాలా బాగుంటుంది నామకాగా వింటమే తప్ప దాంట్లో ఉండేటువంటి అర్థాలను, వాక్యములో ఉండేటువంటి బలాన్ని గ్రహించి వాటి ప్రకారంగా మలుసుకోవాలని నేను దేవుని తరఫున మరి ఒకసారి మీకు విన్నవిస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో దైవవాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము నుండి 32వ వచనం వరకు ఇలాగూ వ్రాయబడి ఉన్నది. రోమన్స్ చాప్టర్ 1 verse 28 to 32. వారు తమ మనసులో దేవునికి చోటీయనెళ్ళకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించెను. దేవునిని తెలుసుకునేటువంటి వ్యక్తులు కొందరు నామకహాగా ఏదో దేవుని యొక్క భయం కొద్దిగా ఉండటం ద్వారా ఎంతో దూరాన్ని నుంచి వచ్చి ఆ యొక్క సువార్త కూడికలకు అటెండ్ అయినటువంటి ఒక వ్యక్తి అనుకోండి. సువార్త కూడికకైతే నీవు అటెండ్ అవుతున్నావు తప్ప, నామకహాగా దేవుని యొక్క మాటలను వింటున్నావే తప్ప, తమ మనసులో దేవునికి చోటి అనేటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అయితే నీ అవసరాల కోసము, నీ యొక్క పరిస్థితులు సరిగా లేకపోవడం ద్వారానో, లేకపోతే నువ్వు అనుకునేటువంటి మనసులో ఉండేటువంటి కోరికలు నెరవేరకపోవటం వలననో, అందరి దగ్గర దేవుళ్ళకు వెళ్ళి నీ మనసులో ఉండేటువంటి ఆ వేదన తీరకపోయినప్పుడు ఎంతో కాలంగా నీవు
ఆ బాధలను అనుభవించి ఈ వ్యాధి నుంచి తగ్గటం లేదేటే అని ఎంతో ధనాన్ని వెచ్చించి తగ్గకపోయినప్పుడు చివరి దశలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గుర్తుకొస్తారు చాలామందికి. అయితే ఈ వ్యాధి గురించే నీవు దేవుని దగ్గరకు వస్తున్నావే తప్ప నిజమైనటువంటి మనసుతోటి నీవు వస్తున్నావో లేదో దేవుని దగ్గరికి అది నీ అంతరాత్మకే తెలుసు. అందుకని చెప్తున్నారు, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యక చేరని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించెను. అయితే నీవు నిబ్బరముగా ఉన్నప్పుడు, నీ జీవితాన్ని నిదానముగా దేవునితో సత్సంబంధము కలిగి నీవు దేవునిలో జీవించినప్పుడు నీకు అన్ని కార్యాలు కూడా మంచిగానే జరుగుతాయి. అయితే నామకహాగా చివరి దశలో నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నీ వ్యాధి గురించి పోవాలని దేవుని సన్నిధిలో నామకహాగా నువ్వు ప్రార్థన చేస్తున్నావని అనుకోవాలని అంతే. ఇక్కడ నీ నుంచి ఆ వ్యాధి దూరం అవటం లేదని అంటే, అయితే దేవునికి చోటు ఇయ్యక ఫస్ట్ ఏమంటున్నారంటే నీ ప్రిఫరెన్స్ అంతా కూడా దేవునికి మొదటగా నీ మనసును అర్పించుకో అని చెప్తా ఉన్నారు ఇక్కడ వాక్యాన్ని. అయితే నీవు దేవునికి మాత్రం చోటు ఇవ్వటం లేదు. దేనికి ఇస్తున్నావు అని అంటే సాతానికి ఇస్తున్నావు. నువ్వు సాతాను యొక్క మాటలను వింటున్నావు, సాతాను యొక్క మనుషులతో నీవు సాంగత్యం చేస్తున్నావు, వారు ఏమి చెప్తే ఆ మాటలను వింటున్నావు, చేయరానటువంటి పనులను నీవు చేస్తున్నావు. దేవుని యొక్క వాక్యం ఒకటి చెప్తా ఉంటుంటే నీవు మరి ఒకటి చేస్తూ ఉన్నావు. మరి ఒకటి చేసినప్పుడు నీవు అనుకునేటువంటి కోరికలు కానీ లేకపోతే నీ వ్యాధులు కానీ అవి నీ నుంచి దూరం అవటం లేదు. ఎందుకనేనంటే నీవు నిదానమైనటువంటి మనసుతో, నిబ్బరమైనటువంటి మనసుతోటి నీవు దేవుని దగ్గరికి రావటం లేదు. ఎక్కువగా నువ్వు ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నావా అని అంటే దేవునికి ఇవ్వటం లేదు, సాతాను మనుషులకు, సాతానుకు పూర్తిగా నీవు లోబడిపోయి ఉన్నావు. కాబట్టి ఆ పనులకే నీవు ప్రథమ స్థానము ఇస్తున్నావు. అయితే దేవుని ద్వారా చేసినటువంటి పనులకు, దేవుని ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదములకు, సాతానును నీవు వెంబడించి చేసినటువంటి పనులకు ఎంత వ్యత్యాసం ఉన్నదో అది నీవు గ్రహించుకోలేకపోతున్నావు. ఒకవేళ నీవు గ్రహించినా నువ్వేం చేస్తున్నావు అంటే సాతానునే వెంబడిస్తూ ఉన్నావు. చేయరాని కార్యములు చేయటం దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అంటే నీ మనసు ఎప్పుడు కూడా సాతానులోనే ఉంటుంది. భ్రష్టమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నావు. ఏ విధమైనటువంటి నిదానమైనటువంటి, నిబ్బరమైనటువంటి, యథార్థమైనటువంటి మనసు నీ దగ్గర లేదు. దేవుడు చెప్తుండేటువంటి మాట ఇవి నా మాట కాదు. ఒకవేళ నీకేమైనా అవసరమైతే ఈ మాటల్లో దానిని నీవు తీసుకో, తూచా తప్పకుండా నీవు పాటించు, తగినటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకో. ఇది మాత్రం నీవు మర్చిపోవద్దు. చూసారా, నీవు మర్చిపోయి తిరుగుతున్నావు కాబట్టి దేవుడు నీకు తగినటువంటి ప్రతిఫలం నీకు ఇవ్వటం లేదు. దేవుని యొక్క శక్తిని నీవు తెలుసుండి కూడా ఏం చేస్తున్నావు? నువ్వు ప్రక్కదారిన పడుతున్నావు. తమ మనసులో దేవునికి చోటియ్యక దేవుని యొక్క స్థానాన్ని మర్చిపోతున్నావు. హృదయము నీకు ఖాళీగా ఉండి దేవునిని నీవు సంపాదించుకో. నీ మనసులో దేవుని స్వీకరించు. అలా స్వీకరించినట్టు నువ్వు యాక్షన్ చేస్తున్నావే తప్ప నీ మనసు అంతా దేనితో ఉన్నదే? అజితేంద్రియత్వముతోటి, విషముతోటి చేయరాని పనులు నువ్వు చేస్తున్నావు. కాబట్టి నీ వాటినే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు. సాతాను లక్షణాలనే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. సాతాను లక్షణాలు కలిగినటువంటి వారితోటి నువ్వు స్నేహం చేస్తున్నావు. వారి మాటలే నీకు చాలా ఇంపుగా ఉంటున్నాయి. కాబట్టి మనసులో చోటు ఇయ్యనటువంటి ప్రజలు, దేవునికి విరుద్ధముగా మసులుకునేటువంటి ప్రజలు ఎంతోమంది లోకములో ఉన్నారు. కాబట్టి దేవునికి వ్యతిరేకముగా నీవు జీవించినంతకాలము కూడా నీవు ఎంతో భ్రష్టుడివే. నీ జీవితం అంతా భ్రష్టత్వంతో నిండుతుంది. శాంతి సమాధానాలు నీకు కలగవు. నీ కుటుంబంలో ఎప్పుడు కూడా అశాంతితోటే ఉంటుంది. ఎందుకనంటే
నీవు నమ్ముకొనినటువంటి దేవుడు గొప్ప దేవుడు అని నీకు తెలుసుండి కూడా నీవు దేవునికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నావు. కాబట్టి దేవునిలో నీవెంతో నమ్మకముగా జీవిస్తే నీ కార్యాలన్నీ కూడా సఫలీకృతం చేస్తారు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరమును, నరహత్య, కలహము, కపటము, వైరము అని వాటితో నిండిన వారే. చూసారా, ఇటువారు దేవుడే నాకు ఈ అన్ని కార్యాలు చేశారు, దేవుడు లేనిదే నేను బ్రతకలేను, అమ్మా ఇవన్నీ దేవుని ద్వారానే నేను సంపాదించుకున్నాను, దేవుడు నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చాడు, దేవుని కృప వలన నేను నా బిడ్డలో సంతోషంగా జీవిస్తూ ఉన్నాను అని నీవు చెప్తున్నావు. మంచి పనే, కానీ దేవునికి మాత్రము నువ్వు చోటు ఇవ్వటం లేదు. పెదాల నుంచి వచ్చినటువంటి మాటలనే నువ్వు పలుకుతున్నావే తప్ప హృదయాంతరంగములో ఉండేటువంటి మాటలు నీ నోట నిండా రావటం లేదు. కానీ దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, దేవునిని హృదయములో చేర్చుకుంటే నీవు ఆనందభరితుడు అవుతావు. అయితే నీవు భ్రష్టమైనటువంటి మనసుతోటే జీవిస్తున్నావు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత ఏ విధమైనటువంటి మంచితనమో నీలో కనబడదు. ఏ విధమైనటువంటి ఇతరులను చూసినప్పుడు అసూయ స్వభావములో ఇతరులు సంపాదించుకునేటువంటి వాటిని బట్టి నీ కనుదృష్టి ఉంటుందే తప్ప దేవునిలో నేను మంచిగా జీవిస్తే దేవుడు నాకు ఇవన్నీ కూడా అనుగ్రహిస్తాడనేటువంటి మంచి స్వభావము నీకు రాదు. దుష్టత్వము చేతను ఎప్పుడు దుష్ట తలంపులే మనుష్యుడికి. ఎటువారు దేవునికి చోటు అయినటువంటి వారు. దేవుల్లో నేను ఎదుగుదల మంచిగా జరుగుతుంది అని నీవు చెప్తున్నావు, కానీ దేవునికి మాత్రం తమ మనసులో చోటు అయినటువంటి ప్రజలకు కలిగినటువంటి లక్షణాలు ఈ విధంగా కనపడుతున్నాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ దుష్టత్వము, దుష్ట తలంపులు, ఇతరుల గురించి చెప్పుకోవటం, ఇతరుల గురించి ఆ యొక్క మంచితనములో మంచి బాటలో దైవ సన్నిధిలో నడుచుకునేటువంటి వారికి నీవు ఆటంకము కలుగుతున్నావు, అభ్యంతరపరుస్తున్నావు నీ వారిని. అటువంటి అభ్యంతరం పరిచేటువంటి మనసు నీకుందే. ఎందుకంటే నీవు దుష్టుడవు, దుష్టురాలవు కనుక దేవుని సన్నిధిలోకి వచ్చేటువంటి ప్రజలని నీవు వెళ్ళనివ్వటం లేదు. దేవుని నమ్ముకునేటువంటి వారిని చూసి నీవు వారవలేకపోతున్నావు, వారితో నీవు సరిపడలేకపోతున్నావు. నీవు కావలసినటువంటి దుష్ట స్వభావం కలిసినటువంటి మనస్తత్వం కలిగి ఉన్నావు. ఎవరు? దేవునికి చోటు అయినటువంటి ప్రజలు. అదే దేవునికి నీవు చోటిచ్చినట్లయితే, యేసుక్రీస్తు వారిని హృదయపూర్వకంగా నీవు అంగీకరించినట్లయితే పై లక్షణాలు ఏమి కూడా నిన్ను వెంటాడవు. దుష్ట తలంపులతోటి నువ్వు జీవిస్తున్నావు కనుక ఈ పై చెప్పినటువంటి ఈ అవలక్షణాలన్నీ కూడా నిన్ను ఏలుబడి చేస్తున్నాయి. దుష్టత్వం చేతను, లోభము చేతను, మంచి పని చేయగలిగినటువంటి స్వభావము నీలో లేదు, కనబడటం లేదు. ఇవన్నీ కూడా మనుషులలో ఉండేటువంటి అవలక్షణాలే. ప్రభువుని నీవు స్వీకరించినప్పుడు ఇవన్నీ కూడా నీలో నుండి మటుమాయమైపోతాయి. ఈర్ష్య చేతను నిండుకొని, ఈర్ష్య స్వభావములో దేవుడు అది నీకు చెప్పాడా? దేవుని యొక్క ప్రేమను ఎరిగినటువంటి వ్యక్తివైతే ఇతరులను చూసి నీవు ఈర్ష్యపడవు. ఇతరుల యొక్క మంచి స్వభావాన్ని బట్టి, ఇతరులు మంచి మార్గంలో నడవటం చూసే నీకు ఈర్ష్య కలుగుతుంది. ఎందుకనంటే నీవు ఆ మంచి పనులు నువ్వు చేయలేదు కనుక, చేయలేవు కనుక. ఎందుకనంటే నీ మనసులో దేవునికి స్థానం ఇవ్వటం లేదు, దేవునికి చోటు ఇవ్వటం లేదు కనుక ఈ సాతాను లక్షణాలన్నీ నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి అనేటువంటి సంగతి నీవు మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియులారా, నిన్ను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు కాదివి. దేవుని యొక్క వాక్యము ఎంతవరకు నీవు విలువనిస్తున్నావు, దేవుని యొక్క వాక్యముతో ఎంతవరకు సత్సంబంధం కలిగి ఉన్నావు, అది నీవు తెలుసుకోవలసినటువంటి విషయము. నీవు మంచి వ్యక్తివైతే
నీకు నీవే ఈ వాక్యము ద్వారా పరీక్షించుకో. అది మానేసేసి ఏం చేస్తున్నావు? నువ్వు ఇతరులను పట్టుకొని పీడిస్తున్నావు. దైవ వాక్యానికి చోటివ్వటం లేదు. దైవికులంటే నీకు ఇష్టం లేదు. ఎందుకని? దేవుని యొక్క వాక్యానికి చోటివ్వకపోవటమే. అదే నిన్ను సాతానుడు ఏలుబడి చేసేటువంటి విషయము. మత్సరము, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును. వైరవము ఎంతసేపు కూడా కీలకమైనటువంటి మాటలు, ఎంతసేపు కూడా దేవునికి విరుద్ధంగా మాట్లాడటం, నీ ఇష్టానుసారంగా జీవించటం, దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి లక్షణాలు ఏ విధముగా కనబడనటువంటి ప్రజల కోసం దేవుడు చెప్తా ఉన్నాడు. ఇటువంటి కొండెగాండ్రును, కొండెములు, ఒక మనిషి మీద ఇంకొక మనిషి, ఆ వ్యక్తి మీద ఇంకొకడు, ఏదో రకరకాలైనటువంటి పద్ధతుల్లో జీవించేటువంటి వారు చాలామంది లోకంలో కనబడుతూ ఉన్నారు. అటువంటి కొండ్రగాళ్ళు, అపవాదుకులు, దైవ ద్వేషులను, హింసకులను, దైవద్వేషు ఈ లోకంలో ఉండేటువంటి ప్రజలనే అంటాం కాదు, తాను పుట్టించినటువంటి దేవుని మీదకే అడ్డము తిరిగేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. దేవునిని ద్వేషించేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. ఈ వ్యాధి నా దగ్గర నుంచి ఎప్పుడు దేవుడు తీసివేయటం లేదు. ఈ వ్యాధి నాకే వచ్చిందా? మన ప్రక్కింటి వాడు చాలా శుభ్రమైనటువంటి పద్ధతిలో జీవిస్తున్నారు, నా బిడ్డలకే వచ్చిందా? ఇనేటువంటి ఈ మాటలు, ఆ మాటల ద్వారా దేవునిని ద్వేషించటం, దేవునిలో భయభక్తులు లేనటువంటి మాటలు మాట్లాడటం, ఈ విధమైనటువంటి ఎవరు చేస్తున్నారా అనంటే తమ మనసులో దేవునికి చోటు అనేటువంటి ప్రజలను ఉద్దేశించి చెప్తా ఉన్నారు. ఇక్కడ హింసములకును, హింసించేటువంటి వారు, మనుషుల్ని హింసించేటువంటి వారు, సూటుపోటు మాటలనేటువంటి వారు, ఈ విధమైనటువంటి లక్షణాలన్నిటినీ కూడా కలిగి జీవిస్తారు. ఎవరో దేవునికి చోటు ఇయ్యనటువంటి ప్రజలు. అయితే దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు గనక ఈ విధమైనటువంటి పనులన్నీ నీవు చేసినా కానీ దేవుడేం చెప్తున్నాడంటే కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 14లో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 94 verse 14. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. తన ప్రజలను ఎడబాయువాడు కాడు. నీవు అపనమ్మకముగా జీవిస్తున్నా కానీ దేవునికి నీవు చోటు ఇయ్యకపోయినా కానీ నిన్ను మాత్రము విడవనటువంటి దేవుడు మనకున్నాడు. ఆయనే యేసుక్రీస్తు వారు. నీ కొరకు సిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తు వారిని నీవు మనసులో పెట్టుకోవడం లేదు. నీ కొరకు త్యాగము చేసినటువంటి దేవాతి దేవుని నీవు మనసులో ఉంచుకోవటం లేదు. ఆయనను నీవు ఘనపరచడం లేదు. ఆయన చేసినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలని నీవు అనుభవిస్తూ కూడా, చూస్తుండి కూడా నీవు మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నావంటే సాతాను యొక్క స్థానంలోకి వెళ్ళిపోతా ఉన్నావు. ఎందుకనంటే దేవుని ఎరగనటువంటి మనిషివు కాబట్టి నువ్వు. కానీ దేవుడు చెప్పేటువంటి మాట అది కాదు. దేవునికి ప్రథమ స్థానముని, ఆయనను గణపరుచు, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని నీవు మరువకు అని దేవుని యొక్క వాక్యం మనతో సెలవిస్తూ ఉంటుంటే దానికి వ్యతిరేకముగా జీవిస్తున్నావు. ప్రస్తుతం నీ యొక్క దినాలు బాగా జరుగుతున్నాయి అని నీవు అనుకుంటున్నావు, కానీ అది నీ యొక్క భ్రమ. దేవుని యొక్క సన్నిధిలో నీవు ఏమి వాగ్దానం చేశావో ఆ వాగ్దానం తీరిపోయిన తరువాత, దేవుడు ఆ మేలుని నీకు చేసిన తరువాత మరలా నీవు మరచిపోయి వెనుకటి స్థానంలోనే జీవిస్తున్నావు. ఎందుకనంటే అవి నీ యొక్క లక్షణములు, నిన్ను వెంటాడుతున్నటువంటి సైతాను లక్షణములయ్యి. ఎందుకనంటే దేవునిలో ఆయనకు చోటు ఇవ్వటం లేదు. నీ మనసులో నీవు
చోటియ్యకే ఈ విధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నావు. కానీ దేవుడు ప్రేమామయుడు, అయినా కూడా నిన్ను విడనాడు వాడు కాదు అనేటువంటి వాగ్దానం నీకు ఇస్తూ ఉన్నాడు. ఇక నుంచి అయినా సమయం ఉండగానే నీవు దేవుని చెంతకు రా. దేవునిని నీవు తిరస్కరించి జీవించావు ఇంతకాలము కూడా, మరి ఒకసారి నీకు మంచి తరుణాన్ని చూపిస్తూ ఉన్నాడు. అంతేకాదు, చెడ్డవాటిని కల్పించువారును కల్పన ఉన్నదొకటే లేనిదొకటే. నీవు కల్పించి జీవిస్తున్నావు అని అంటే, యథార్థమైనటువంటి మాటలు ఒక రకంగా ఉంటే నీవు కల్పించేటువంటి మాటలు ఇంకో రకంగా ఉన్నాయి. మనము మనుషులం గనక, ఈ లోకంలో జీవిస్తున్నాము కనుక ఇవన్నీ కూడా మానవుని యొక్క హృదయంలో నివసిస్తూ ఉంటాయి. వాటి ప్రకారంగా మనుషుడు జీవిస్తూ ఉంటాడు చాలామంది. కానీ దైవ గ్రంథము ప్రకారముగా దేవుడు చెప్పినటువంటి మాట నీవు వినినటువంటి వ్యక్తివైతే ఈ వాక్యం ద్వారా నీవు మార్పు చెందవలసినటువంటి అవసరత నీకు ఎంతో ఉన్నది. చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, తల్లిదండ్రులకు చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవారిని చేసి చక్కని ఎడ్యుకేషన్ ఇప్పించి ఉద్యోగం రప్పించి ఎన్నో శ్రమలు పడి కని పెంచినటువంటి తల్లిదండ్రులకు నీవు ఒక జాబ్ మంచిది వచ్చిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత నీవేం చేస్తున్నావు? వారిని చెడ్డగా మాట్లాడుతున్నావు, కనికరము లేకుండా చూస్తున్నావు, అవివేకంగా మాట్లాడుతున్నావు తల్లిదండ్రులను. వారిని గౌరవించేటువంటి పరిస్థితి నీలో కనబడటం లేదు. దైవ గ్రంథం చూసి ఇక నుంచి అయినా నువ్వు మార్పు చెందు. మనుషులు చెప్పేటువంటి మాటలు కాదు, దేవుడు నీతో సూటిగా మాట్లాడేటువంటి మాటలు. తల్లిదండ్రులకు అవిధేయులను. చూసారా, కనికరము లేనటువంటి మనిషివైపోయావు నువ్వు, కరుణ లేనటువంటి మనిషివైపోయావు తల్లిదండ్రుల పట్ల. క్రితం రోజుల్లో చూసినట్లయితే ఈ యొక్క పరిస్థితి నీకు లేదు. ఒకానొకప్పుడు అది నీ అంతరంగంలో తెలుసుకుని తల్లిదండ్రులకు ఎప్పుడైతే నీవు ప్రేమ కలిగి జీవిస్తావో, వారి పట్ల ఎప్పుడైతే నువ్వు వినయ విధేయతలతో ఉంటావో, దేవుడు నిన్ను ఇంకా కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన ఇచ్చేటువంటి తలాంతులు ఇంకా ఎక్కువగా 30 60 100 నిన్ను ఫలింప చేస్తారు నీ కుటుంబాన్ని. కానీ తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా నీవు వ్యతిరేకముగానే జీవిస్తున్నావు. చెడ్డ మాటలతోటే వాటిని బాధ పెడుతున్నావు. వారు రిటైర్ అయిపోయిన తరువాత నీవు మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు వారికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని, వారికి ఇవ్వవలసినటువంటి ఆ కొద్ది సహాయాన్ని నీవు అందించలేకపోతున్నావు. కాబట్టి ఇదే పరిస్థితి నీకు కూడా ముందు రోజుల్లో కనపడతాయి. నీవు దైవాన్ని తెలుసుకునేటువంటి వ్యక్తివైతే, దేవునికి మంచి స్థానము నీవు ఇచ్చినట్లయితే, తమ మనసుల్లో దేవునికి చోటిచ్చినటువంటి వ్యక్తివైతే నీవింకా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ
పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారా ప్రియులారా? అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకోవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఎంతవరకు మీ వాక్యం ద్వారా మీ బిడ్డలతో మాట్లాడారు నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, వాక్యం ప్రకారంగా నా తండ్రి చాలామంది ప్రజలు మీకు చోటేయక సాతాను యొక్క లక్షణాలతోటే జీవిస్తూ ఉండేటువంటి ప్రజల గురించి మీరు మాట్లాడారు తండ్రి. వినిచున్న ప్రతి వారు కూడా మీ యొక్క వాక్యానికి లోబడి జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఈ సమయంలో నా తండ్రి ఈ టీవీ ముందు కూర్చుని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనతోటి నింపండి నాయన. వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. ఇదిగో రుణబాధలలో ఉండేటువంటి ప్రజలను మీ కనుదృష్టి ఒకసారి ఉంచి నా ప్రభువా వారి యొక్క రుణబాధలను నివారణ చేయండి. రుణబాధల నుంచి నా ప్రభువా శాంతి సమాధానం కలిగినటువంటి వారిగా తయారు చేయండి. రుణబాధలను తప్పించండి నా తండ్రి. వారికి సహాయం చేయండి, కృప చూపించండి. ప్రతి వారు కూడా మిమ్మల్ని నమ్ముకోవాలనేటువంటి ఆశ కలిగినటువంటి వారిగా వారి యొక్క హృదయాలను తెరవండి ప్రభువా. ప్రతి వారికి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయమని, ఈ చిన్ని మరములు మీ పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.